వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి 1వ పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన సామాజిక న్యాయం సమానత్వం కోసం కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాల్లో అత్యధికంగా డాక్టరేట్ పొందిన గొప్ప వ్యక్తి. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అన్ని విధాలా గౌరవించింది. ఆయన నడియాడిన 5 ప్రదేశాలని మధ్యతీర్థాలుగా డెవలప్ చేసింది. ఆయన జన్మించిన స్థానాన్ని మాహూలోని మధ్యప్రదేశ్లోని మాహూని మరియు దీక్షాస్థలం అయినటువంటి ఆయన బౌద్ధ మతం స్వీకరించినటువంటి నాగపూర్ని పర్యాటక కేంద్రాలుగా డెవలప్ చేసింది. లండన్లోని అతను నడియాడినటువంటి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి దానిని శిక్షా భూమిగా డెవలప్ చేసింది. మరియు ఆయన ఈరోజు ఏప్రిల్ 14వ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఎంతో రాజ్యాంగ చైర్మన్గా ఉండి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం ఉన్న సందర్భాల్లో మనం అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆయన చైర్మన్గా చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని మనకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో సమానత్వం కలగా ఉండాలని మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎంతో పవిత్రంగా రాసుకోవడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయనకు పడినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు. సరే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచే పరిస్థితుల్లో, రాజ్యాంగాన్ని తయారు చేసే పరిస్థితుల్లో అంబేద్కర్ గారు వారి టీము అనేక దేశాలు పర్యటించి ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు తెలుసుకొని అదేవిధంగా ఇక్కడ తోడీకి నుంచి ఏవి తీసుకోవాలో అవి తీసుకొని రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఈ విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క బాటలో, ఆయన యొక్క ఆలోచనలో ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా ఇంటింటికి అందే విధంగా ఈరోజు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు అందుతున్నటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలో అత్యున్నత వ్యక్తిగా, భారతరత్నగా కొనియాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వారి 134వ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈరోజు అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు ఈ సభ వేదికగా తెలియదలుచుకున్నాను. 1891 ఏప్రిల్ 14న జన్మించి 1956 డిసెంబర్లో వారి నిర్యాణం జరిగింది. వారి జీవితకాలం సుమారుగా 65 సంవత్సరాల చరిత్ర. ఈ భారతదేశ చరిత్రలో
మొట్టమొదట 64 సబ్జెక్టుల పైన మాస్టర్ డిగ్రీ సాధించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాగే 1915లో కొలంబియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదట డిగ్రీ సాధించిన మొట్టమొదటి ఆసియా ఖండంలో మొదటి వ్యక్తి ఆయనే. అంబేద్కర్ జయంతి 134వ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ గారు నెహ్రూ సారథ్యంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కనీసం తనకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వలేదు, తను చెప్తున్న విషయాలు కూడా ప్రాధాన్యత లేదన్న ఉద్దేశంతో రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోయిన సందర్భంలో అంబేద్కర్ని పలు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడించింది. తను నెహ్రూ సారథ్యంలో వాళ్ళ ఇంటి పిఏని అంబేద్కర్కి ఎగనెస్ట్గా నిలబెట్టి అంబేద్కర్ని ఓడించిన పరిస్థితి మనం చూసాం. 14,000 ఓట్లతోటి అంబేద్కర్ గారు ఓడిపోయినారు. అది కూడా ఎలా జరిగింది అంటే 73,000 ఓట్లని లిస్టులోంచి తొలగించి అట్లా అక్రమంగా అన్యాయంగా అంబేద్కర్ గారిని ఓడించిన పరిస్థితి మనం చూసాం. తర్వాత అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి స్పెషల్ ఫ్లైట్ కూడా ఇవ్వలేదు. ఫ్లైట్ ఇవ్వలేదు సరే కదా, మన పార్థివ దేహాన్ని తీసుకురావడం కోసం ఖర్చు పెట్టినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ బిల్లును కూడా వాళ్ళ భార్య అయినటువంటి తను బాధల్లో ఉన్నటువంటి తన భార్య చేత బిల్లు కట్టించిన మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నెహ్రూ సారథ్యంలో బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాగంలో ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణ కమిటీ తరఫున ఘనంగా జరుపుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున నా తరఫున ఈ యొక్క కావలి నియోజకవర్గ పార్టీని అభినందిస్తూ ఈరోజు నిజమైన పండగ అందరికీ. వారు జన్మించినప్పుడు ఈ యొక్క నిమ్మ జాతి ఎవరైతే వెనుకబడిన వర్గాలు